ఆ గర్జన వినిపిస్తుంది. గద ఊగితే శత్రువుల గర్వం అణుగుతుంది. గతంలో వారు దుర్యోధనుడి పాత్రలో మనలందరినీ రంజింపజేశారు. నా ఈ మాట వినగానే ఆ పాత్ర ఏమిటో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఆ పాత్ర మరేదో కాదు, ఎవరి పేరు చెబితే సాధారణ భూమి యుద్ధ భూమిగా మార్చబడుతుందో, ఎవరి గద శబ్దము వింటే శత్రువుల గుండెలు అదురుతాయో ఆ వ్యక్తే కలియుగ భీమా మా రఘురామ. ఆర్ఆర్ఆర్గా మనందరికీ సుపరిచితులు విచ్చేశారు భీముని పాత్రలో. విజయ మధు మదోన్మత్త సుయోధన దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంబోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన ఈ ధురాత్మ దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదా విఘాత భగ్నోరు రుధోరు చేసద సుయోధనుగ్ర రణాంగ్రలంబునన్. బానిసలకంత అహంభావమా? నీ కరుణ ముందే నీ భార్యను బలాత్కరించదా? దుశ్శాసన, ఈడ్చుకురా బంధకిని, ద్రౌపదిని ఈడ్చుకురా. ఏ దుశ్శాసన, గురురుద్ధ బాంధవులనే చూచుచుండ మధో గురుడై ద్రౌపదినిట్లు చేసిన కలం దుశ్శాసనం. లోక భీకర లీలను వధించి తద్విపుల వక్షస్థైల రక్తముర్వీపతి చూచుచుండ అని ఆస్వాదించదన్ జాగృతి. ఇంకొక మాట, నా జన్మదినము నాడు నన్ను కారాగారములో బంధించిన ఈ అభినవ దుర్యోధన దుశ్శాసన కీచకులను ఈ శ్రీకృష్ణుని అండతో ఆ నికృష్టులను పరిమార్చద. అన్యాయం జరిగిన చోట భీముడు ఏమాత్రం ఒప్పుకోడు. అపర భీముడు. ఆర్ఆర్ఆర్ మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణన్ రాజు గారు భీముని ఏకపాత్రాభినయం మరొక్కసారి గట్టిగా మనం కరతాళ ధ్వనులు అందిద్దాం. అన్యాయాన్ని ఖండించే పాత్ర పోషించినటువంటి కలియుగ భీమా, మనందరి రఘురామ అన్న మాటల నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి గదాసురుడు భీముని యొక్క పాత్ర పోషించినటువంటి రఘురామకృష్ణరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నేల మా తల్లి, దానికి పన్ను అడిగే హక్కు మీకు లేదు. ధైర్యం ఉన్నవాడే రాజు, భయపడేవాడు దాసుడు. స్వేచ్ఛ కోసం పోరాడడం మా హక్కు. ఈ మాటలు వినగానే మనందరి కడప దర్గా మేరీ మాత కడప దర్గ సమ్మత హిత సుగుణశీల శాలివాహనులా శాతవాహనులా విష్ణుకుండినులా కాకతీయులా పలనాడు బ్రహ్మనాయ విజయనగర కృష్ణరాయ రెడ్డి రాజ మకుట వజ్ర సేవిత అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణ దేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ నన్నయ దిక్కన ఎర్రన శ్రీనాథముల్ల వేమన కందుకూరి గురజాడ గిడుగు విశ్వనాథ కృష్ణ శాస్త్రి త్రిపురనేని శ్రీ శ్రీ నండూరి కావ్య కళా శోభిత క్షేత్రయ్య త్యాగయ్య అన్నమయ్య దివ్యరాగ పూజిత పద్యపు ఊరేగింపుగ తిరుపతి వెంకట కవులు చెల్లియో చల్లగో తమకు చేసిన యజ్ఞులు సైచిరందరు తొల్లి వీలను తలకెత్తుకున్న వెంకటాచలం కబ్బిలంతో సందేశం గుళ్లకు పంపిన జాషువ మాలపల్లి గాంధీజం పలె
పలికించిన ఉన్నవా తొడగొట్టిన కొండారెడ్డి కర్నూలు బురుజు పలనాడు బొబ్బిలి పౌరుషాల నెమలిడేగ విజయనగర రెడ్డి రాజ పొట్టేళ్ల పోట్లాట మాచాల నాగమ్మ చెన్నమ్మల వీర ధీర చరిత లేపాక్షి కొండపల్లి కలంకారి హస్తకళా కేంద్రమా ఉందూరు ధర్మవరం వెంకటగిరి మంగళగిరి చేనేత వస్త్రమా అరకులోయ బొర్రా గుహ సహజ శిల్ప సోయగమ హేలాపురి సింహపురి రాణ్ మహేంద్రి భీమ్లి నగరి సొగసరి ఆదివాసి చెంచు సవర దండకారణ్యపు సిరి శేషాచల తలకోనల అరుణారుణ గంధమా కొల్లేరు పులికాట్ సరసిజ మకరందమా మహానంది పవిత్ర జల దివ్య మహాప్రవాహమా గోదావరి జల తరంగిణి స్వరాల పూదండ నదిని జల నెలవంకగా మలిచిన మన పాపికొండ సహజ వాయువులనిచ్చిన స్వర్ణగనుల గర్భమా కొల్లూరు అందించిన కోహినూరు వజ్రమా రోదసి వాహన ఇంధన సూర్యరశ్మి కేంద్రమా ప్రపంచాన ప్రసిద్ధిని పొందిన ఒంగోలు గిత్త నాగలి కొంచెతో పుడమికి పచ్చని రంగులు అద్దిన రైతు వృక్ష శాస్త్రజ్ఞులనందించిన ధాన్య కటకమా ఆకలి డొక్కలు నింపిన డొక్కా సీతమ్మ విశ్వానికి అన్నమెట్టే అన్నపూర్ణ సత్రమా నవధాన్యాగారమా నాగార్జున శ్రీశైలం ధవలేశ్వర పులిచింతల వంశధార పోలవరం ప్రాజెక్టుల స్వేదాంజలి కాటన్ కేఎల్ రావుల కందించే నివాళి గుంటూరు మిరప పంట కడప జిల్లా బత్తాయి కొండపల్లి సీతాఫల చిలుగూరు సపోటా ఉయ్యూరు చెరకు తోట సింహాచల పనస పండు నూజివీడు మామిడి పాలకొల్లు కొబ్బరి అనకాపల్లి బెల్లం నల్లమల బండరాళ్లపై మొలిచిన కమ్మని కదలి ఫల ప్రాణౌషధ మూలికలకు నెలవు కదా శ్రీగిరితల ఆంధ్రమాత గోంగూర ఆవకాయ ఊరగాయ పచ్చళ్ళు కళ్ళతోనే చూడగానే నోటి నిండా ఊరిళ్ళు గోదావరి జిల్లాల పాలకోవ పూతరేకు బందరు తొక్కుడు లడ్డు కాకినాడ కాజా సత్యభామ వాలు జడతో రస జగతిని భూగించిన కూచిపూడి సిద్ధేంద్రుడు యాగంటి బసవయ్య గురు శిష్యుల బంధానికి కాలజ్ఞాని బ్రహ్మయ్య శిష్యరత్న సిద్ధయ్య వారం వెంకట స్వామి బాలమురళి ఘంటసాల సుశీల జానకి బాల సుబ్రహ్మణ్యం హరికథకు ఆది భట్ల బుర్ర కథకు నాజర్ వినరా భారత వీర కుమార విజయం నీదేరా బళ్ళారి రాఘవ ఈల పాట రఘురామయ స్థానం నరసింహ